రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తీసుకుంటామని చేగుంట ఎస్ఐ బాలరాజ్ తెలిపారు. మాదాలు జరగకుండా రైతులందరూ దీనికి సహకరించాలి అని ఎస్ఐ బాలరాజ్ చెప్పడం జరిగింది. చేగుంట మండల వ్యాప్తంగా రైతులు ఆరుగాలం పండించిన వరి ధాన్యం, మొక్కజొన్న గింజలు కుప్పలు రోడ్డుపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కాకూడదని రైతులందరికీ వివరణ చేయడం జరిగింది. ఎవరు రోడ్డుపై ధాన్యం గాని మొక్కజొన్న గింజలు గాని ఆరబోయొద్దని హెచ్చరించారు. వాహనదారులు కొన్ని సందర్భాలలో చూసుకోక ధాన్యం కుప్పలపై వాహనం నడిపితే ప్రమాదం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. రాత్రి వేళలో వాహనదారులు ఆ ధాన్యం కుప్పలను గ్రహించలేరు కాబట్టి రైతులు ఎవరూ కూడా రోడ్డుపై వరి ధాన్యాన్ని ఆరబోయవద్దని కోరారు. తమ ప్రాణాలను నమ్ముకుని వారి కుటుంబాలు ఉంటాయన్నారు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. టెంపరీగా ఒక 2000 పెడితే పత్రి వస్తుంది, కవర్ వస్తుంది. ఒక్కసారి కవర్ కొనుక్కున్నాం అంటే ప్రతిసారి దాన్ని వాడచ్చు. అందులో కూడా సబ్సిడీ ఉంది, కవర్ కూడా సబ్సిడీ ఉంది. పండుగ అయితే మంచిగా ఏం లేదు, పండుగ అయితే ఒక మాకిన పోయాలి పండుగ, దానికైతే పక్క ఇంటి దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చాను. ఈ అవసరం ఉండే చేయము. ఇప్పుడు ఈ బండి వస్తుంది, ఇంటి దగ్గర బండి వస్తుంది, ఆ బండి ఎట్లా వాళ్ళు బండి వచ్చింది ఎంత ఉన్నా కూడా ప్రతి వాడు అవన్నీ ఎందుకమ్మా తీసేది. సాయంత్రం వరకు వేరే దగ్గర వచ్చినప్పుడు, రాత్రి కుప్ప నూకినప్పుడు వేరే దగ్గర పోయాలి. సెంటర్లో పోతే